నమస్కారాలు. బీజేపీ కాంగ్రెస్ మొదటి నుండి కూడా గలీలో దోస్తీ ఢిల్లీలో కుస్తీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలుగా బీజేపీ కాంగ్రెస్ ఒక కలయిక ప్రతి సందర్భంలో బయటపడుతున్నటువంటి తరుణంలో మరి నిన్న అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా బీజేపీ శాసనసభ పక్షమంతా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షమైనటువంటి శాసనసభ్యులతో మమేకమై నిన్న మాట్లాడినటువంటి సంగతి అందరం కూడా చూశాం. కాంగ్రెస్ బీజేపీ యొక్క మైత్రి స్పష్టంగా నిన్న అసెంబ్లీ వేదికగా బయటపడ్డది. చాలా చక్కగా కనపడేటట్టు ఇలాంటి అనుమానం లేకుండా చాలామంది లోపాయికరంగా లోపల మరి అండర్స్టాండింగ్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారని వింటా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఓపెన్గానే దోస్తానా చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తూనే ఉన్నది. మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా యొక్క పార్టీ తరపున హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పలేక వారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా క్లారిఫై చేయలేక బీజేపీ శాసనసభ్యుడితోని స్క్రిప్ట్ రాసి రాపిస్తూ ఉంది, చదివిస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇరుకాటంలో పడుతుందో, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందో బీజేపీ వారికి స్క్రిప్ట్ రాపిచ్చి మా పార్టీ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కనపడుతూనే వస్తూ ఉంది గడిచిన 16 నెలల నుంచి. కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇటు లోపల కానివ్వండి అటు బయట కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్నే బీజేపీ నాయకులు శాసనసభ్యులు కానివ్వండి, వారి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, వాళ్ళ కేంద్ర మంత్రులు చదువుతా ఉన్న సంగతి స్పష్టంగా అర్థమవుతూ వస్తూ ఉంది. నిన్న కూడా చాలా క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక మరి ఇరుకాటంలో పడ్డ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండే వారి మంత్రులే లిఖితపూర్వకంగా రాసినటువంటి యొక్క లెటర్ని వారి బీజేపీ సభ్యుడి దగ్గర పెట్టి చదివించే సంగతి చూసినాం. కాబట్టి ఇది ఒక మైత్రి బంధం అనేది చాలా చాలా క్లియర్గా తేటతెల్లం అయిపోయింది నిన్న. తప్పకుండా ఇది వారు ఒకరికొకరు అర్థమవుతలే కానీ ప్రజలందరికీ అర్థమైంది. వారు ఏమనుకుంటారంటే మా లోపాయికర ఒప్పందం ఉంది, ఎవరు గుర్తుపట్టరేమనుకుంటారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ యొక్క కలయిక అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది. అన్ని అనుమతులతో అన్ని పర్మిషన్స్తో కట్టినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు బీజేపీ పార్టీ నాయకులే బీజేపీ సభ్యులే ఛాలెంజ్ చేస్తా ఉన్నారంటే కేంద్రంలో ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వం అని ఒప్పుకుంటాడా ఈ సభ్యుడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్రంలో బీజేపీ చేతకానితనమా, లేకపోతే వారికి తెలియదా, లేకపోతే ఈయన కాంగ్రెస్ పార్టీలోనే మాట్లాడుతూ ఉన్నాడా? చాలా క్లియర్ అయిపోతూ ఉంది. పైనకి బీజేపీ కండవాళ్ళు కానీ చేసే పని మొత్తం కాంగ్రెస్ పని అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వారి బీజేపీ పక్షం ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేసుకుని సరిపోతుంది, ఇక ఆ ట్రెజరీల బెంచ్లో కూర్చుని సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క బంధం మరి రోజు రోజు కూడా తెలుస్తూ ఉంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ 2 పార్టీలకి రాబోయే రోజుల్లో గుణపడడం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.